హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న జీటీఎస్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ డేట్ అయితే మనకు వచ్చేసింది. ఈసారి అయితే మనకు 62,000 పైగా అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఈ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి జీడీఎస్ వాళ్ళకైతే ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వాళ్ళకు, జనరల్ మేనేజర్ వాళ్ళకైతే మనకు ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. ఇందులో మనకు టైం షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైం షెడ్యూల్ ప్రకారం అయితే మనకు జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో అయితే ఎన్ని వేకెన్సీస్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఖాళీగా ఉన్నాయనేది మనకు డేటా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రీ చేసిన డేటా అనేది జూలై 8 నాడు అయితే ఒకసారి రీచెకింగ్ చేసుకుని ఆ డేటా మొత్తం ఎంట్రీ చేయాలి. ఆ ఎంటర్ చేసిన డేటాని ఇంకా ఖాళీగా ఉన్నాయా లేదా అనేది ఇంకోసారి చెక్ చేసుకున్న తర్వాత జూలై 9, జూలై 10 మధ్యలో అయితే అది మొత్తం మనకు అయితే పంపించాల్సి ఉంటుంది. అది పంపించిన తర్వాత మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకు ఆన్లైన్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది జూలై 15 నాడు. ఆ తర్వాత నుంచి అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ రిలీజ్ చేసే నోటిఫికేషన్లో అయితే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, మీరు ఏ క్రైటీరియాని ఫాలో అవ్వాలి, మీ దగ్గర ఏముండాలి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం, ఇంకా ఈ జాబ్ని మీరు ఎక్కడ అప్లై చేస్తే మీకు జాబ్ అనేది పక్కా వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఎండ్ వరకు చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం ఈ జాబ్ని మనం అప్లై చేసుకోవాలంటే కొన్ని ఎలిజిబిలిటీస్ క్రైటీరియాస్ అనేది ఉన్నాయి. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మనకు 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ మధ్యలో ఉంటే మనం ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు కేటగిరీస్ వైజ్గా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్, అదే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో రిలాక్సేషన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండి ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకు 13 ఇయర్స్, ఇంకా హ్యాండిక్యాప్డ్తో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలంటే కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కావాలి. ఇందులో మనకు 10th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. అందులో మనకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇంకొకటి మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలి. అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంకా మనకు సైకిల్ అనేది అందరికీ వస్తుంది కాబట్టి ఇది పర్లేదు. ఈ జాబ్ని అయితే రిజర్వేషన్ని బట్టి మనకైతే జాబ్ అనేది ఇస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా వాళ్ళ రిజర్వేషన్ని బట్టి జాబ్ అనేది మనకి ఇస్తారు. మెయిన్గా మనకైతే ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే మెయిన్ ప్రయారిటీ అనేది ఇస్తారు. అందులో ముఖ్యంగా గర్ల్స్కి అనేది చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి గర్ల్స్ ఎవరైనా ఉంటే ఈ జాబ్ని అయితే మీరు మిస్ అవ్వకండి. ఇందులో మనకు 2 పోస్టులు ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, రెండవది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం. మనకు బీపీఎన్కి అయితే 12,000 నుంచి 29,000 దాకా అయితే మనకు శాలరీ అనేది వస్తుంది. ఇంకా అలవెన్సెస్ అవి కలుపుకుంటే మనకు ఎక్కువనే వస్తుంది. ఇంకా ఏబిపిఎన్కి అయితే 10,000 నుంచి 24,000 మధ్యలో అయితే మనకు శాలరీ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి జాబ్, మీరైతే దీన్ని మిస్ చేసుకోకండి. మీరు ఈ జాబ్ని అప్లై చేసుకునేటప్పుడు అయితే కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకు మ్యాండేటరీగా రీసెంట్ టైం మన ఫోటోగ్రాఫర్, ఇంకా మన సిగ్నేచర్ ఇవైతే మనకు కంపల్సరీ ఉండాలి. ఇందులో మనకు ఫోటో వచ్చేసి 15 కేబీలో ఉండాలి, అది జేపీజీలో ఉండాలి. సిగ్నేచర్ కూడా మనకు 20 కేబీలో అయితే ఉండాలి. అప్పుడే మనకు ఆ వెబ్సైట్ అనేది తీసుకుంటుంది. మీరు దీనికి అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు 10th క్లాస్ ఒక మెమోని మరియు మీ ఆధార్ కార్డ్ని మీరు దగ్గర అయితే ఉంచుకోవాలి. మీ అడ్రస్ని, మీ పేరుని, మీ పేరెంట్స్ నేమ్ని, మీరు గ్రేడ్ని మీరైతే ఖచ్చితంగా ఎలా ఉందో అలాగే పెట్టండి. ఏదైనా మిస్టేక్ అయితే మీరు మాత్రం తర్వాత కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరైతే దీనిలో అయితే అస్సలు మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేస్తే తర్వాత మీరు రిజెక్ట్ అయితే అవుతారు. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే మీకు 10thలో వచ్చిన మార్క్ని బట్టి కంప్యూటర్ అనేది మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అందులో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి లేదా ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీరు పెడతారు కదా, అప్పుడు ఇలా అయితే క్యాల్కులేట్ చేస్తుంది. సపోజ్ మీకు 10thలో 10.10 వచ్చింది అనుకోండి, 10 into 9.5 అనేది ఇంటూ చేస్తుంది. అప్పుడు మనకు 95% పర్సెంటేజ్లో అయితే కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మీకు 95%లో అక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పెట్టుకున్నారా, మీకంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా మార్క్స్ అని బట్టి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అయితే మనకు ప్రిఫరెన్స్ అనేది పెడతాం. మన కేటగిరీని బట్టి మనం అయితే ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. అక్కడ మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా లేదా మీకే ఎక్కువ వచ్చిందా అనేది చూస్తుంది కంప్యూటర్. ఆ తర్వాత మీకు ఇంకా ఇంకోరు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళకి సేమ్ మార్క్స్ ఉంటే మీకు ఏజ్ని బట్టి మనకు జాబ్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఈ మార్క్స్ని అయితే మీరు తప్పుగా అయితే ఇవ్వకండి. కరెక్ట్ మీకు మెమోలో ఎలా ఉందో అలానే పెట్టండి. జూలై 15 నాడు అయితే నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు నేను దీని గురించి ఫుల్ వీడియో అనేది చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను అప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈసారికి నోటిఫికేషన్లో మనకు 62,000 పైగా అయితే ఉద్యోగాలకైతే మనకు భర్తీ అనేది చేయబోతున్నారు. ఏపీలో మనకు 1,634 వేకెన్సీ అనేది ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలో అయితే 1252 అనే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉత్తరప్రదేశ్లో 10,000కు పైగా అనేది ఖాళీగా ఉన్నాయి. కావాలంటే మీరు వేరే స్టేట్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కానీ మీకు కంపల్సరీ హిందీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కాబట్టి హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ ఎక్కడ ఉందో అక్కడే అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్లో మనకు ఎన్ని మార్క్స్ ఉంటే మనకు జాబ్ వస్తుంది. సపోజ్ మీరు తెలంగాణ వాళ్ళు ఉంటే మీకైతే 10 GPA వస్తేనే మీకు జాబ్ అనేది పక్కా వస్తుంది. ఇంకా 9.7, 9.5 అనే వాళ్ళకైతే అసలు జాబ్ రావటం లేదు. నేను ఇంతకుముందు చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను కాబట్టి. ఇక ఏపీ వాళ్ళకు కూడా మీకు కూడా 10 GPA ఉంటేనే జాబ్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళైతే చేసి కూడా వేస్టే, జాబ్ అనేది రావడం లేదు. ఇంకా లేదు మాకు తక్కువ మార్క్స్ వచ్చింది, మేము జాబ్ కావాలనుకునే వాళ్ళైతే వేరే స్టేట్లో అయితే చేసుకోవచ్చు. ఇట్లా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలా ఎక్కువ అక్కడ కూడా వేకెన్సీస్ అయితే చాలా ఖాళీగా ఉంటాయి. 9.0 వాళ్ళు ఉంటే మీరు ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే చేసుకోండి. లేదన్నా నాకు ఎలాగైనా జాబ్ కావాలనుకునే వాళ్ళైతే నేను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. 9.5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎలాగైనా జాబ్ ఇప్పిస్తాను. దానికోసం నేను మీ అప్లికేషన్ నేనే ఓన్గా పెడతాను. నేను దానికోసం 200 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి అయితే కాంటాక్ట్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు పక్కా ఎలా అప్లై చేయాలి, ఎక్కడ జాబ్ వస్తుంది అనేది డీటెయిల్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి మీకు ఏ స్టేట్లో పక్కా జాబ్ వస్తుంది అనేది నేను చూసి మరీ అప్లికేషన్ అనేది పెడతాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఇక్కడ మెసేజ్ చేయండి. అప్లికేషన్ నేనే ఓన్గా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా మెసేజ్ చేయండి. మీరు నన్ను అడగవచ్చు, మీరు అప్లికేషన్ పెడితే పక్కా జాబ్ వస్తుందని. జాబ్ రాకపోవచ్చు, కానీ నేను ఎంత మార్క్స్కి ఏ స్టేట్లో జాబ్ వస్తుందని నాకు మొత్తం తెలుసు. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా మంది అప్లికేషన్ అనేది పెట్టాను, వాళ్ళకి జాబ్ కూడా వచ్చింది చాలా మందికి. మీకు అప్లికేషన్ పెట్టడానికి రావట్లేదంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తాను. కావాలంటే ఎవరైనా నన్ను అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నన్ను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.